చెప్పాలంటే జీవితం మీద శరంకాలంకి దాకా సరిపోతుంది. ఎస్ సార్ నో. నేనేం మాట్లాడలేదు. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ దాకా రావటం మీ జీవితంలో ఏదన్నా ఒక పుణ్యం జరిగిందంటే, ఏదన్నా ఒక మంచి పని జరిగిందంటే, మీరేమన్నా మంచి పని చేసిరని నన్ను అడిగితే బూట్ క్యాంప్ టికెట్ బుక్ చేసుకుని వచ్చి కూర్చోవాలి. మీ ఎంటైర్ లైఫ్లో మీరు చేసిన గొప్ప పని. అవును కదా సార్? మీకు అనిపిస్తలేదు అట్లా? ఎంతమందికి అట్లా అనిపిస్తుంది సార్? నాకు బాగా అనిపించింది 2 days అని. దింపూర్ ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఏమనిపించని వాళ్ళు ఎవరైనా చేయలేవచ్చు సార్, వచ్చినా దానికి అనిపించింది. ఉండాలి 2 చేతులు లేవటండి సార్. సార్ బూట్ క్యాంప్కి వచ్చినా దానికే అనిపించిన చేయలేవటండి. ఉంటే నేను కిరాయి పెట్టుకొని తీసుకుపోతా ఓ దానికి. ఏడికి? శ్రీలంక. అటు దోలించి వస్తా, పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి. నేను రావద్దు. ఏదన్నా ఒకటి కావాలి కదా సార్, మనిషికి అతను రావాలి, ఇటని రావాలి. సార్ నో అది చేసి నిన్న సాయంత్రం ఏమనిపించింది, అదే ఏదో ఉంది రోజుల్లో తెలుసుకొని వెళ్ళిపోవాలని ఒక చిన్న కోరిక కలిగింది. అవునా కదా? నిన్న సాయంత్రంలో బూట్ క్యాంప్ మొత్తం అయిపోయింది అనిపించింది నాకైతే. సార్ మాట్లాడారు, అందరూ ఆడపుల్లతో మొత్తం సెషన్ అంతా బాగా హీట్ అయ్యింది. అవునా కదా? ఇంక అంతకు మించి ఏం కావాలి సార్? నాకు తెలిసేది కొత్తగా ఇప్పుడు మళ్ళీ నేను కానీ సార్ కానీ ఇంకా తర్వాత ఎవరు మాట్లాడినా ఏమి ఇచ్చేది ఏం లేదు నాకు తెలిసి. నా టెస్టిమోనీ చెప్పుకొని వెళ్ళిపోవాలంటే కావాలా సార్ అని ఎక్కువ ఏం లేదు. నాకు తెలిసేది ఏం లేదు. అవసరానికి మించి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ఇళ్లలో ఉన్నటువంటి హౌస్ వైఫ్కి 1,00,000 బూట్ క్యాంప్కి వచ్చింది కాబట్టి లక్షలు అంటే మీకు తెలుసలేదు. బయటికి పోయి హౌస్ వైఫ్ 1,00,000 2 ఒక దగ్గర ఉండే పదాలు కాదు, ఆలోచించండి. అవునా కదా? అసాధ్యం అనుకున్నటువంటి పదవి ఇక్కడికి వచ్చిన తర్వాత సాధ్యం అయింది. నాకెందుకు కాదు అనుకొని పోతే అయిపోయి ఇంకేం లేదు కొత్తది. ఓకేనా? సో కొత్త వాళ్ళు నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సార్ నా పేరు సైదులు, మాది హైదరాబాద్ దగ్గర ఒక చిన్న విలేజ్ ఆరుట్ల మా ఊరు పేరు. నేను అదృష్టవంతుని, ఎందుకంటే శ్రీన్ సార్కు పాండ్ సార్కు మధ్యలో ఉంటుంది మా ఊరు. కూతబెట్టి మా ఇళ్ళకి కూతబెడితే పాండ్ సార్ కింద పడుతుంది, శ్రీన్ సార్ కింద పడుతుంది. పాండ్ సార్ అటు పైన, శ్రీన్ సార్ ఇట్లా కింద ఉంటాడు. పాండ్ సార్ ఏమో నాకు వెస్టిజ్కి వచ్చినాక పరిచయం, శ్రీన్ సార్ ఏమో నాకు డిగ్రీ క్లాస్మేట్. సో నేను వెస్టిజ్కి రాకముందు 2010లో మెడికల్ రిప్రజెంటేటివ్గా నా కెరీర్ మొదలుపెట్టిన. 2010 నుంచి 2020 దాకా నేను మెడికల్ రిప్రజెంటేటివ్ నుంచి ఏరియా సేల్స్ మేనేజర్. ఇక్కడే గుంటూరులో ఒక 4 సంవత్సరాలు ఉన్నాను నేను. మన శ్రీనగర్ జెండా చెట్టు దగ్గర కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాల్లో సేల్స్ మేనేజర్గా పనిచేసిన. ఆ తర్వాత తెలంగాణకి రీజనల్ మేనేజర్గా పనిచేసిన. 50,000 రూపాయలు నా శాలరీ వస్తుండే. ఆ టైంలో మీకు అందరికి వచ్చినట్టే నాకు కూడా లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఎంతమందికి చెడు జరిగిందేమో నాకు తెలియదు, కానీ నేనైతే బతికుండడం ఒక మంచి జరిగింది ఒకటి. రెండవది ఎట్లా బతకాలి, ఇంకా ఫ్యూచర్లో ఏం పని చేయాలి. అంతమందికి ఏదైనా టైం పాస్ అవుతలేదు, సండే వస్తే ఎటు పోవాలి సారి అని ఆలోచించిన నేను, మనిషి జీవితం మొత్తంలో టైం పాస్ చేసేంత టైం లేదు, దేవుడు మనకు అంత టైం ఇవ్వలేదు అని చెప్పి లాక్డౌన్లో అర్థం చేసుకొని ఏమన్నా చెయ్యాలి, లేకపోతే జీవితం సంకనాకపోతుంది. 9 లక్షల రూపాయలు అప్పు చేశాను సార్ నేను. మా నాయన ఒక రోజు ఇంట్లో కూర్చొని పెంకల దిక్కు చూసుకుంటూ ఒక మాట అన్నాడు, బిడ్డ నేను నీకు ఇల్లు కట్టేయకుండా ఈ పెంకలనే చచ్చిపోతున్నాను అన్నాడు. కొంచెం బాగా అనిపించింది. నేను తెలంగాణ సేల్స్ మేనేజర్గా ఉన్నా, అప్పటికి ఏం ఇబ్బందులు లేవు. లాక్డౌన్ అట్లాంటి కరోనా అనేది వస్తాయని కూడా ఎవరు తెలియదు. మా నాన్న అన్న మాటకి నేను బతికే ఉన్నా కదా, ఏమన్నా చేసి లోన్ తెచ్చి ఇల్లు కట్టిన తర్వాత ఆ లోన్ తీసుకోవచ్చు నేను ఉన్నా కదా. కానీ నాయనకు నా చేతితోటి మా ఊరికి ఇల్లు కట్టించిన అని ఒక ఫీలింగ్ కలిగారని చెప్పి 9 లక్షలకు లోన్ అప్లై చేసిన. 10 లక్షలకు అప్లై చేసిన. టకా 3 బ్యాంకులు లోన్ ఇచ్చినాయి. లోన్ రాగానే వచ్చి ఇల్లు మొదలుపెట్టిన. నా డ్రీమ్ ఏంటంటే 2 రూములు ఇల్లు కట్టాలి, ముందర రేకులు వేయాలి, స్లాబ్ అని కూడా పిల్లర్ లేవు, ఏమంటారు గోడల మీద. నేను గోడలు కడతాప్పుడు దోస్తులు వస్తారా రాదా? ఇల్లు కడతాప్పుడు సలహాలు ఇస్తారా, పైసలు ఇస్తారా? మాట్లాడాలి. ఏమంటారు అంటే నువ్వేం చేస్తావు తమ్మి హైదరాబాద్లో అని అడిగారు. మనం పుట్టగా చెప్తాం సార్ తెలంగాణ మొత్తానికి మేనేజర్ అని చెప్పిన. తెలంగాణ మొత్తం మేనేజర్ గోడల మీద కడతాడు ఇల్లు, పిల్లర్లు లేదు బిడ్డ, మళ్ళీ కడతా ఆవిడ అంటారా లేదా? ఇన్నరా ఈ మాట? అట్లా పిల్లర్లు అయిపోయింది, 2-3 లక్షలు యాడ్ అయ్యింది. తర్వాత ఇల్లు అయిపోయింది, కిటికీలు పెడతారు కదా. మా శంకలో 4 తుమ్మ చెట్లు ఉంటాయి, కొట్టేసి వడ్లాయనికి ఇస్తే నాకు తుమ్మ చెక్కలు ఒట్టికి ఇచ్చింది. అవి పెడదాం అనేసరికి మళ్ళీ వచ్చింది, తుమ్మవి పెడుతున్నావు మళ్ళీ కడతావురా ఇల్లు, టేకు పెట్టి బిడ్డ అన్నాడు. ఆడు టేకు ఇల్లుకి పెట్టేయాలి, నాకు పెట్టింది పెద్ద టేకు. అప్పుడు నిలవాలి
అయిపోయింది, బండలు వేసే కాడ మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడుగుతారా, బండలు వేస్తాను. మా బాబాయ్ దూరం చుట్టం బాబాయ్ తాండూరు బండలు వేస్తావు. తెలంగాణ మేనేజర్ ఇంట్లో నడింట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే పుసుక్కున నూనె ఇట్లా ఒలికిపోయింది అనుకో, చెయ్యితోటి ఎత్తుకొని మళ్ళీ పోసి పెట్టుకుంటట్టు ఉండాలి. చూస్తే మొత్తం కనబడాలరా, మళ్ళీ కడతావారా అని చెప్పి ఇల్లు కంప్లీట్ చేయించింది. వాళ్ళు మళ్ళీ కడతావురా అనే డైలాగు నాకు ఎంత తిప్పుతుందో తెలియదు. అప్పుడు అటువంటి చెప్పండి డైలాగు అనమలమంటే ఆరో బండి ఓ 2000 ఎక్కువ పెట్టు, మరి ఈఎంఐ కొంచెం మిస్ అయింది కాక నువ్వు కొనవంటే కొనగరా, ఓ 2000 పంపిరా ఫోన్పే అంటే నన్ను ఎక్కించుకొని తిరుగుతున్నావురా, నా కోసం ఉన్నావు, నువ్వే చెప్తూ కదా. అవునే మస్తుగా చెప్తా. అది మనకు అప్పుడు తెలియదు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉంటుంది. సార్ అయిపోయింది, లెక్క చేస్తే ఇల్లు కంప్లీట్ అయింది. మా నాయన అనుకున్న దానికి నేను అనుకున్న దానికి మంచిగా వచ్చింది. ఇల్లు గృహప్రవేశం చేయాలి. ఏం చేయాలి? తెలంగాణలో అంటే గృహప్రవేశం ఏముండదు, బుద్ధుడే. గృహప్రవేశానికి తేడా ఉండదు. నువ్వు తీసుకుపోయి సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పినా ఏమైంది అంటే ఏదో అట్లా ఇళ్ళకి పోయారు అంతే. అదే నువ్వు స్లాబ్ని ఒక 4 కాటన్లు ఎట్టిట్టాను, సైజులు గారు ఏం చేసినాడు, ఇల్లు దావత్ చేసినాడు, ఇల్లు కదిస్తున్నాడు. నీకు 10 లక్షలు కానీ 10 కోట్లు కానీ దావత్ మాత్రం చేయకుండా ఒక్కోడు. నేను అట్లా దావత్ చేద్దాం అనుకునేసరికి మొత్తం ఇల్లు ఖర్చు 9 లక్షలు కావాలి లెక్కకైతే. 9కి 9 ఆడాయి 18 అయింది. అయినా భయపడలే, జాబ్ ఉంది కదా, కొంచెం ఎక్కువ కష్టపడితే ఇన్సెంటివ్ వస్తుంది మాకు. ఒక 30-40 వేలు వస్తుంది టార్గెట్ చేస్తే. 50 + 30-40 80-90 వేలు వస్తుంది, ఏం పికర్ లేదని చెప్పి ఇంకా గృహప్రవేశానికి రెడీ చేసుకుంటుంటే లాక్డౌన్ వచ్చింది. 20 తారీఖు లాక్డౌన్ అనౌన్స్ చేశారు. అరే 10 రోజులు గ్యాప్ ఉంది కదా, మంచిగా ఇంటి పనులు చేసుకుందాం